తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆత్మకూరు శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. మొదట ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. సాధిద్దాం ఎన్టీఆర్ ఆశయాలను, ఎన్టీఆర్ ఆశయాలను సాధిద్దాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వదిలాలి ఆనం రామనారాయణ నాయకత్వం. 43 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసినటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఆనాడు ఆయన ఉన్న ఆలోచన, ఆయన తీసుకున్న నిర్ణయం అనాలోచనని చాలా మంది భావించారు. కానీ ఆయన ఒక్కటే, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పేదరిక సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పి దానికి ఒక రాజకీయ పార్టీ అవసరం అని చెప్పి ఆలోచన చేసి మరి తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించడం జరిగింది. దాదాపు 43వ ఆవిర్భావ దినోత్సవం, 43 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసినటువంటి ఈ పార్టీ ఎన్నో రకాలుగా ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఎన్నో సందర్భాల్లో కూడా సమస్యలను పరిష్కరించడానికి తన వంతు సహకారం అందించి సమాజంలో అతి పేదవాడిని కూడా ఆదుకునే ప్రయత్నం చేసింది. రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదురైనా, ఆటుపోట్లు ఎదురైనా ఒక నిశ్చితమైన అభిప్రాయంతో సుస్థిరమైన నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉండాలి అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విడిపోయిన ఈనాటి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగుదేశం పార్టీ ఈరోజు పూర్తి స్థాయిలో అతిపెద్ద రాజకీయ పార్టీల్లో ఒక పార్టీగా నిలబడగలిగింది. అలాగే మన ఆత్మకూరు నియోజకవర్గం మొదటి ఎన్నికలో 1983లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత అనేక ఎన్నికల్లో గెలుపు ఓటములతో ఊగిసలాట ఆడిన చివరికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ముందుకు రావడం జరిగిందనేటువంటి విషయం మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 43వ ఆవిర్భావ దినోత్సవానికి ఆత్మకూరు శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఇక్కడ నేను ఉండడం నాకు ఇదొక అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. 10 సంవత్సరాల క్రితం ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేస్తే 10 సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ మంత్రిగా ఇక్కడికి వస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఆత్మకూరు అలాగే నిలిచిపోయాయి.